తుని అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక అందమైన సిటీ అండి. ఈ సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తుందండి. ఇప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి బిహేవియర్ లో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇలాగే అలా బయటకు తగిలేసారు. మీరు వచ్చినప్పుడు ఇలా లోపలికన్నా వచ్చామండి. ఇలా చేసి రా పోలీసు ఏం చేయమండి. ఇది కదా. ఈ సిటీలో గురుకుల పాఠశాల ఉంది. అందులో చదివే 13 ఏళ్ల విద్యార్థి పైన లైంగిక దాడి జరిగింది. ఈ విషయం వార్తల్లో రాకపోతే మన దాకా వచ్చేది కాదు. సంఘటన ఒకరిని కాదు, సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇంత భద్రతా వ్యవస్థలో ఈ సంఘటన ఎలా జరిగిందనేదే. ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, తునిలో ఒక అబ్బాయి ఒక ముసలాడిని, ఒక 13 ఏళ్ల అమ్మాయిని గమనించాడు. ఒకసారి కాదండి, 2 సార్లు గమనించాడు. ఆ ముసలాడు అదే పనిగా ఆ 13 ఏళ్ల బాలికని పంట పొలాల లోపలికి తీసుకెళ్తా ఉన్నాడు. అనూహ్యమైన స్థితిలో ఆ పాపను చూడంగానే అబ్బాయి మనసు చెరించిపోయి ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియో తీసే ప్రాసెస్ లో ఆ ముసలోడు ఆ కుర్రోడితో వాగ్వివాదానికి దిగాడు. అంతేకాకుండా తనను తాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చెప్పుకున్నాడు. ఎన్నో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. స్థానికంగా బలంగా ఉన్నట్టు చెప్తున్నారు చాలా మంది. ఇదంతా విని చలించిపోయిన ఆ యువకుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆ వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయింది. ఈ విషయం వార్తల్లో రాగానే ప్రతి తల్లిదండ్రుల మనసులో ఒక ప్రశ్న అయితే తలెత్తింది. ఉండే ఆ గురుకుల పాఠశాల నిర్వాహకులు 13 ఏళ్ల బాలికని తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఆ ముసలోడితో పంపించారు. మన పిల్లలు సురక్షితంగా ఉండే చోటు ఇదేనా అని తల్లిదండ్రులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ గారు తనదైన శైలిలో స్పందిస్తూ ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చారు. ఈ సంఘటన పట్ల నేను కూడా ఆందోళన చెందుతున్నాను. తగిన చర్యలు తీసుకుంటూ నిందితులకి కఠిన శిక్ష విధించాలని చెప్పి, దీంతో పాటు పోలీసులకి నమోదు చేసి తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి మహిళా సంఘాల వాళ్ళు వెనుదండగా ఉంటారని చెప్పి ముందుకొచ్చారు. ఇలాంటి విషయాలు వరుసగా జరుగుతుంటే మనకి ఇలాంటి ప్రశ్నలు తలెత్తుకొస్తాయి. మన గురుకుల పాఠశాలలు ఎంత మాత్రం సురక్షితంగా ఉంది? అక్కడ సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయా? అక్కడ మహిళా సిబ్బంది పర్యవేక్షణ ఉందా? విద్యార్థినులు ఇలాంటి విషయాలు భయపడి చెప్పలేని పరిస్థితి ఎందుకు? ఇది ఒక వ్యక్తి తప్పు మాత్రమే కాదు, వ్యవస్థ లోపం కూడా ఉంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాలి. ప్రతి గురుకులంలో ప్రతి విద్యార్థికి మానసిక కౌన్సిలింగ్ అనేది జరగాలి. అదే కాకుండా మహిళా సెక్యూరిటీ గార్డ్ ని నియమించాలి. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేటట్టు చేయాలి. విద్యార్థులు వాళ్ళకి జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా భయపడకుండా మనకు చెప్పుకునేటట్టు వాతావరణం ఏర్పరచాలి. ఈ సంఘటన మనకే కాదు, ఎవరికి కూడా జరగకూడదు అంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి, లైక్ చేయండి. మీ మెరుగైన ఆలోచనలు కూడా కామెంట్ చేయండి.